ఆల్ఫా వాల్యూ -2 ఇచ్చాడు, ఆల్ఫా వాల్యూ -2, బీటా వాల్యూ 5 ఇచ్చాడు, బీటా వాల్యూ 5. అంటే నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? ఆల్ఫా -2 ప్లస్ 5, -2 ప్లస్ 5 అనుకోవచ్చు, లేదా 5 -2, 5 -2 వాల్యూ ఎంత? 3. ఆల్ఫా ఇంటూ బీటా వచ్చింది, ఆల్ఫా ఇంటూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద టూ గివెన్ బిట్స్ ఎంత అవుతుంది? -10. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కావాలి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫార్ములా p of x is equal to p of x is equal to k into x square minus alpha plus beta value 3 into x plus alpha into beta value minus 10. అంటే ఏమవుతుంది? టోటల్ గా k into x square minus 3x minus 10. ఓకేనా? ఇక్కడ k వాల్యూ నువ్వు 0 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు. 0 పెడితే పోలినామియల్ ఎగిరిపోతుంది, పోలినామియల్ ఉండదు. సో 1 పెట్టుకోండి, 1 పెడితే ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పోలినామియల్. 2 పెట్టినా అవుతుంది, 3 పెట్టినా అవుతుంది. కానీ ఇక్కడ డినామినేటర్ ఏదైనా ఉంటే అది k వాల్యూ. డినామినేటర్ ఏం లేదు కదా, k వాల్యూ. ఇఫ్ k is equal to 1 we get the required polynomial, that is x square minus 3x minus ఏనా? డినామినేటర్ లేకపోతే 1 పెట్టొచ్చు. డినామినేటర్ లేకపోతే 1. ఓకే 1. ఓకే డైరెక్ట్ గా మన పోలినామియల్ అంటే ఏ డినామినేటర్ ఉండదు, 1 తో చేస్తే అయిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ సమ్ అండ్ వాట్? ప్రోడక్ట్. క్వాడ్రాటిక్ పోలినామియల్ విత్ సమ్ అండ్ ప్రోడక్ట్, సమ్ అండ్ అర్థమైందా? జీరోస్ ఇస్తే ఆల్ఫా ప్లస్ బీటా నువ్వు కొనుక్కోవాలి, ఆల్ఫా బీటా ఇచ్చారు, ఆల్ఫా ప్లస్ బీటా నువ్వు ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి? వాడే ఇచ్చేసి సమ్ అండ్ ప్రోడక్ట్. సమ్ అంటే ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా, ప్రోడక్ట్ అంటే ఎంత? ఆల్ఫా ఇంటూ బీటా. సో సమ్ ఇచ్చాడు, సమ్ -1/4 ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 1/2 ఉంటుంది, 1/2 ప్రోడక్ట్ ఎంత? 1/2. ఓకేనా? ఇప్పుడు క్వాడ్రాటిక్ polynomial find out p of x is equal to k into x square minus alpha plus beta. సమ్ అంటే అర్థం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? -1/4. ఇక్కడ మైనస్ ఉందని మైనస్ వేయడం మానేయండి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ బ్రాకెట్స్ వేసుకోండి, -1/4 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1/2. సో k into x square minus into minus plus 1 into x 1 into x by 4 plus 1/2. ఇప్పుడు డినామినేటర్స్ 2 డినామినేటర్స్ వాటికి ఎల్సిఎం ఫైండ్ చేయాలి. 2 కి 4 కి ఎల్సిఎం ఎంత? 2 కి 4 కి ఎల్సిఎం. ఓకేనా? 2 నెంబర్స్ 2 టేబుల్ ఉంటాయి, అందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 4. ఓకేనా? 2 నెంబర్ లో 2 నెంబర్స్ ఉంటాయి, హైయెస్ట్ నెంబర్ ఎల్సిఎం అవుతుంది. ఎంత అవుతుంది? 4. సో put k equal to, if k is equal to 4, ఎల్సిఎం అంటే ఎల్సిఎం ఎంత? 4 కదా. సో ఏం చేయాలి? 4 into x square plus x by 4 plus 1/2 is equal to ఏమవుతుంది? 4 into x square 4x square 4 into x by 4 x అవుతుంది plus 4 into 1/2. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ 4x square plus x plus 2. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్